హాయ్ అండి. కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే నీళ్ళు కాగబెట్టేసి అందులో కొంచెం సాల్ట్ వేసి కాలీఫ్లవర్ వేసి పక్కన పెట్టేశాను. ఒక బండలు పెట్టుకొని ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ వేసుకొని కొంచెం సేపు వేగనిచ్చి తర్వాత మిక్సీ పట్టుకున్నానండి. దాంట్లోనే కొంచెం అల్లము, ధనియాలు, తెల్లగడ్డ కూడా వేసేసాను. తర్వాత ఒక దబర పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయ కూడా వేసాను. పసుపు, ఉప్పు, కారం కూడా వేసి కొంచెం సేపు వేయించుకున్నానండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా వేసేసి కొంచెం సేపు అయితే వేగనిచ్చాను. తర్వాత మనం ఈ పక్కన పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం సేపు వేగనిచ్చి కొంచెం గరం మసాలా వేసేసాను. ఈ మిక్సీ పట్టుకున్న గిన్నెలోనే కొంచెం వాటర్ వేసేసి అయితే ఇందులో పోసేసుకొని ఇంకొంచెం వాటర్ వేసి అయితే కొంచెం సేపు అయితే ఉడకనిచ్చానండి. తర్వాత ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత దించేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కాలీఫ్లవర్ కర్రీ అయితే.